హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేహం మన ఇంటి పిల్ల. ఈరోజు మన ఛానల్ వీడియో వచ్చేసి చేపల సన ఫ్రై. ఇవి ఫ్రై అయితే హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఉత్తునూటిని తింటే ఇంకా బాగుంటుంది రైస్లో కన్నా. కాబట్టి ఇది ఎలా చేసేయాలో చూసేయండి. ఫస్ట్కి అయితే ఆయిల్ మరగబెట్టుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కరివేపాకు. అందులో కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి, అలానే కారం వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న చేపల సన కూడా ఇందులో వేసుకొని ఒక 30 సెకండ్స్ దాన్ని అలా ఉంచాలండి. ఎందుకంటే వెంటనే కలిపితే కొంచెం నీసు వాసన వచ్చేస్తుంది అనమాట. అది బాగా కలుపుకొని అలా దాన్ని ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ఎగ్స్ అన్నీ బాగా మంచిగా విడివిడిగా ఉంటాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈ మధ్యలో మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ అలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఇందులో కొంచెం తేడా వచ్చినా సరే మళ్ళీ నీచు స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే ఫైనల్గా గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, చేపల శనగ ఫ్రై ఈస్ రెడీ. అయితే దీన్ని ఆనియన్స్ వేసుకొని వేడివేడిగా తిన్నామంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని అయితే ఎక్కువగా అయితే తినలేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.